అంత క్షేమేనా? హ్యాపీ, చాలా హ్యాపీ. వెళ్ళే దారిలో వస్తున్నాం. ఈ ఓపెనింగ్ అని చెప్పేసి మమ్మల్ని డిస్కషన్స్ మాకు ఇంటిమేషన్స్ వచ్చాయి. ఈ నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ తరఫున మీరు ఇన్ఛార్జీలు ఉన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీని కూడా తీసుకున్న చర్యలు ఏంటంటే మా ప్రేక్షకులకు చెప్పకుండా కోరుతున్నాం. ముందుగా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముందుగా మా నర్సంపేట నియోజకవర్గ కార్యకర్తలకి, అలాగే ప్రజలందరికీ, అలాగే మా పార్టీ తరఫున పనిచేసే మండల అధ్యక్షుడికి, ఇన్ఛార్జీలకి, జిల్లా అధ్యక్షుడికి, అలాగే వివిధ రకాల బాధ్యతలు నిర్వహించిన వ్యక్తులకి, అలాగే జిల్లా బాధ్యత చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరులో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నర్సంపేటలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఈ నెల 27వ తేదీన చాలా ఘనంగా ప్రారంభమవుతుంది. దీనికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం పుట్టిందండి. మిగతా పార్టీలన్నీ చాలా పార్టీలు ఉండొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ఒక డిఫరెంట్ పార్టీ. ఎందుకంటే ఒక నాణానికి బొమ్మ బొరుసు రెండు ఎలా ఉంటాయో మా పార్టీ కూడా ఒకవైపు రాజకీయ ప్రస్థానం వెళ్తే రెండో పక్క సేవాతత్వమైన పార్టీగా మేము ముద్రపడి ఉన్నాం. ఎందుకంటే ప్రజలకి ఏది అవసరం, ఒక వ్యక్తి మనుగడ జీవితంలో సాధించడానికి ఒక సున్నితమైన అవసరం తీసుకుంటాం. తాగునీరు, సాగునీరు, అలాగే మనిషికి కనీస అవసరం కూడా గుర్తిస్తాం. చాలా సున్నితంగా మేము గుర్తించి ఆ వ్యక్తికి ఏం కావాలో, కుటుంబానికి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకి ఏర్పాటు చేసే విధంగా మా పార్టీ నిర్మాణం చేస్తున్నది. ఎగ్జాంపుల్ చూడండి, మన భారతదేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అనేక సంవత్సరాలు పరిపాలించింది దేశం. ఎక్కడ వేసిన ప్రోగ్రాం అక్కడే ఉంది. అనేక కుంభకాలు లేవు, ఎక్కడ చూసిన కుంభకాలు. కానీ అలాగే తీవ్రవాదులు కూడా మన దేశానికి వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా సూచించి జనాలు చంపి వెళ్ళిపోయారు. అప్పుడు మన భారతదేశంలో కూడా కాశ్మీర్లో జెండా, భారతదేశం జెండా, ఒకే దేశంలో రెండు జెండాలు ఇటువంటి చేస్తే ఎన్నో ఉండేవి. కానీ మా మోడీ గారు ప్రధానమంత్రి వచ్చినప్పుడు 2014 చెప్పారు, మన భారతదేశంలో ప్రతి వ్యక్తి కూడా నేను చూడొచ్చు. 2014 ముందు చరిత్ర వేరు, 2014 తర్వాత చరిత్ర వేరు. కాబట్టి మీరు ఇది గమనించండి. ఇక మనం చూస్తున్నాం, ముందుగా మనం చిన్న విషయం, చాలా సున్నిత విషయం అంటే ఒక విషయం తీసుకుంటే, మన భారతీయులు ఎవరికి కూడా మనకి ఈ వాష్రూమ్స్ అనేది ఉండేవి కాదు. ఎందుకంటే ఆడవాళ్ళు బహిరంగంగా బయటకు వెళ్ళాలంటే చీకటి పడితే కానీ వెళ్ళలేని పరిస్థితి ఉండేది. కానీ అది మోడీ గారు చాలా సున్నితమైన విషయం గుర్తించి కొన్ని వేల మరుగుదొడ్లు ప్రతి గ్రామాలు కూడా నిర్మించడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి కూడా కొలాయి ఉండాలి. అలాగే మనం ఒకప్పుడు గ్యాస్ కోసం మనం పెద్ద క్యూ ఉండేది. ఈరోజు మన ఇంట్లో ఫోన్ కొట్టి ఇంట్లో గ్యాస్ వస్తుంది. ఇలా ప్రతి రంగంలో కూడా రోడ్లు అయితే రోడ్లు ఇక్కడి నుంచి మన విశాఖపట్నం వెళ్ళాలంటే కనీసం 3-4 గంటలు పెట్టింది. ఈరోజు గంటన్నరలో మనం వెళ్ళగలుగుతాం. ఎక్స్ప్రెస్ బ్రహ్మనాయుడు. ఇది కాకుండా మనకి మనకి వందే మాత్రం ట్రైన్లు, ఎక్స్ప్రెస్ ట్రైన్లు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా చూస్తే భారతదేశం అగ్రగామిగా మన జీడిపి వ్యవస్థ కూడా మనకి ఎక్కడో 10వ స్థానం ఉంది, 4వ స్థానం వచ్చింది. ఈ విధంగా చూస్తే భారతదేశంలో ఆయుధాలు మనం దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఆయుధాలు అమ్మే స్థాయికి పోయిందాం. ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి మనం వెళ్ళాం. ఇలా చేసుకుంటే ఎన్నో ఇప్పుడు అలాగే ఆర్టికల్ 370 మనం తెచ్చాం. అది తెచ్చి ఒకే భారతదేశం ఒకే జెండా అని చెప్పేసి అది రద్దు చేసి మొత్తం భారతదేశం మొత్తం ఒకే జెండా ఏర్పాటు చేశారు ఆ పార్టీ. ఇలా చూసుకుంటే చాలా వరకు అలాగే మన ఆఫీసు సింధూరు చేశాం. సింధూరులో ఎవరైతే ఉగ్రవాదులు వచ్చారో వాళ్ళకి సమూలంగా భారతదేశం కన్నెత్తి కూడా చూడకుండా అటువంటి గుర్తు చెప్పడం జరిగింది. ఇలా చూసుకుంటే రామజన్మభూమి చూసాం మనం. కొన్ని వందల ఏళ్ళ నుంచి కూడా ఆలయ కట్టే పరిస్థితి లేవు. రాముడు జన్మించిన స్థలంలో ఆలయానికి కట్టించే స్థామత లేకుండా అయిపోయింది. అలాంటి ఈరోజు మనం బ్రహ్మాండ ఆలయం కట్టగలిగాం. ఇవన్నీ కూడా భారతదేశం ఎంతో ప్రగతి సాధించింది.